హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ కర్రీ వంకాయ, టమాటా, ఎండు చేపల కర్రీ అనమాట. ఎండు చేపలు ఇష్టం ఉన్నోళ్ళు ఇట్లా ట్రై చేయండి. వంకాయల్లో వేసి ట్రై చేసి చేయకపోతే కనుక ఇప్పుడు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి. మనం ఎప్పుడైనా టమాటాలు, దోసకాయలు అట్లా వేసుకొని తింటాం కదా. ఎండు చేపలు ఎక్కువ శాతం అయితే అట్లా వేసుకుంటారు నాకు తెలిసి అయితే. ఇంకా వంకాయల్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఎండు చేపలంటే ఒక్కొక్కరికి చాలా మందికి ఇష్టం ఉండదు. అది చూడడానికి గానీ, ఆ స్మెల్‌కి కూడా మెయిన్ ఏంటంటే స్మెల్ బాగా వస్తది కదా. స్మెల్‌కి చాలామంది తినరనమాట. తినాలనిపించినా కూడా ఆ స్మెల్‌కి చూడడానికి కూడా మనకి ఏదోలాగా అనిపిస్తాయి కాబట్టి తినరనమాట. ఇట్లా చేసి పెట్టండి పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారనమాట. స్మెల్ కూడా రాదు. నీట్‌గా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే అసలు స్మెల్ రాదు. చాలా బావుంటదనమాట. నేను దానికోసం అయితే శుభ్రంగా అవి వంకాయలు, టమాటాలు అవైతే కట్ చేసి పెట్టేసాను కడిగేసి. చేపలేమో తర్వాత కడుగుతానన్నమాట. ఎండు చేపలు తర్వాత క్లీన్ చేస్తా ఇవి ఉడికేటప్పుడు. ఎందుకంటే మనకి ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం ఉండదు కదా చేపలు ఎప్పుడైనా. ఫైనల్‌గా యేసుకుంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందన్నప్పుడు యేసుకుంటాం కాబట్టి లాస్ట్‌లో శుభ్రంగా క్లీన్ చేసి పెడతానన్నమాట. కూర ఉడుకుతుంటే ఈ లోపల క్లీన్ చేసేసుకోవచ్చు. గిన్నె పెట్టేసాను పొయ్యి మీద. తర్వాత ఆయిలేసుకొని ఆవాలు, జీలకర్ర మామూలుగానే మనకి ఎట్లా కర్రీ ఎట్లా చేస్తామో అలాగే అనమాట. కరివేపాకు వేసుకొని చాలా బావుంటదండి. 2 కాంబినేషన్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. తినకపోతే గనుక ట్రై చేయండి. తిన్నోళ్ళకైతే తెలిసిద్దిలెండి ఎలా ఉంటదో కాంబినేషన్ అనేది. తినకపోతే ఒకసారైతే ట్రై చేయండి. నాకు చాలా ఇష్టం. మా వారికి కూడా చాలా ఇష్టం ఎండు చేపలంటే. ఏ ఈ నేనొకసారి ఇప్పుడు 3 టైమ్స్ చేశాననమాట ఎండు చేపలు. దోసకాయలో ఒకసారేసా, టమాటా కూరలో ఒకసారేసా, మళ్ళీ పప్పుచారు, ఉప్పు చేప కూడా చేశా అనమాట. నేను కాపోతే వీడియో పెట్టలేదు. ఇది ఫైనల్‌గా ఇంక అయిపోయినాయి. 2 ఉన్నాయి ఎండు చేపలు. అవి ఈరోజు వంకాయ, టమాటాలు మిక్స్ చేస్తున్నాననమాట. చాలా బాగా కుదిరింది కర్రీ. నాకైతే దోసకాయ, టమాటా కన్నా కూడా దీంట్లో బావుందనిపించింది నాకైతే. ఫ్లేవర్ అయినా మనకి ఆ స్మెల్ కూడా రాలేదు. అసలింత కూడా రాదనమాట. అంటే నేను క్లీన్ చేసే విధానానికి స్మెల్ రావు పెద్దగా అసలు. మనకి ఎండు చేపలంటే స్మెల్లే మెయిన్ ఏందంటే స్మెల్‌కి తట్టుకోలేరనమాట. పిల్లలైతే తినలేరు స్మెల్ వస్తదని. అట్లుంటాయి కాబట్టి ఇట్లా చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. ఆయిలేసిన తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానమాట. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలేసుకోవాలి. మామూలుగా మన కర్రీ లాగానే మనకు మామూలుగా ఎప్పుడు కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఫైనల్‌గా ఎండు చేపలేసుకుంటాం అనమాట. దీంట్లో మసాలాలు గూడా ఎక్కువేయగూడదండి. మసాలాలు ఎక్కువేస్తే చేపల ఫ్లేవర్ అనేది మనకి మసాలా ఫ్లేవర్ అంటే డామినేషన్ జేయగూడదనమాట. చేపల ఫ్లేవర్ ఉంటేనే బావుంటది. ఫ్లేవర్ ఒక్కొక్కళ్ళైతే తెలుసు, ఒక్కొక్కళ్ళు చేపలు తినపోయినా ఆ ఫ్లేవర్ తోటే కర్రీ అది తినేస్తారనమాట. అట్లా ఉంటది. ఫ్లేవర్ చాలా బావుంటది మనం కరెక్ట్‌గా జేసుకుంటే గనక. దీంట్లో ఏంటంటే ఉప్పు గూడా కొంచెం చూసుకొనేసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత క్లీన్ చేసినా గూడా ఎండు చేపల్లో ఒక లైట్‌గా ఉప్పుంటది. మ అందుకని మన కర్రీ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు చూసేసుకోవాలనమాట. ఎండు చేపలు చేసుకునేటప్పుడు కొంచెం తక్కువేసుకోవాలి. మనకు సరిపోకపోతే మళ్ళీ తర్వాత ఏసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువైతే అస్సలు బావుండదనమాట. కర్రీలో ఎక్కువుంటది. మళ్ళీ ఆ ముక్క అనేది తింటున్నా గూడా కొంచెం లైట్‌గా ఉప్పు తగిలిద్ది కాబట్టి ఎక్కువ గాకుండా కొంచెం తక్కువేసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ చూసేసుకోవచ్చనమాట. నేనైతే నేను జేసే క్లీనింగ్ అయితే అసలు ఉప్పు గూడా పోద్దనమాట. అట్లా జేస్తా నీట్‌గా శుభ్రంగా జేసేస్తాననమాట. ఇది టమాటాలైతే మగ్గాలి కొంచెం సేపు. ఎందుకంటే మనకి మళ్ళీ వంకాయ ముక్కలేసినుంటే వంకాయ వెంటనే మగ్గిపోద్ది. టమాటా ఇంగ కొంచెం మళ్ళీ అట్లాగుంటే బావుండదు. టమాటా కొంచెం స్మాష్ అయినాక వంకాయలేసుకుంటే మనకి కూర అనేది గుజ్జులాగా వస్తదనమాట బాగా. మంచిగుంటది. ఈ లోపల ఇవి మగ్గే సరుకులు నేను ఇయైతే కట్ జేస్తున్నాను. ఈ కట్ జేయడం గూడా మనకి పక్కన ర రెక్కల్లాగుంటాయి. అవి తీసేసుకోవాలనమాట. అట్లాగే ఉంచకూడదు అవి ఉంచితే బావుండదు. చూడడానికి బావుండదు. తినేటప్పుడు గూడా మనకు బావుండదు. అందుకని ఇట్లా ముక్కలు కట్ చేసుకున్న పక్కలమ్మటి ఇట్లా రెక్కల్లాగా ఉన్నాయి చూసారుగా? ఇవి తీసేసేయాలన్నమాట. ఖచ్చితంగా తీసేసేయాలి. లేపోతే అస్సలు బావుండదు. మనకి చూడడానికి కూడా బావుండదనమాట. మనకి చూడడానికి బావుంటేనే కదా తినాలనిపిస్తది ఎప్పుడైనా. ముందు కళ్ళకి నచ్చాలి. తర్వాత ముక్కకి, తర్వాత నోట్లోకి పోద్దనమాట బాగా. మనకి ఇంగ అది తెలిసిందే అది అందరికి. చూడడానికి బావుంటే కొంచెం టెంప్టింగ్‌గా ఉంటే కొంచెం తినాలనిపిస్తదనమాట. చూడడానికి ఏదో రకంగా ఉంటే తినబుద్ధి గాదు. అది గాక ఎండు చేపలు కాబట్టి అందరూ తినరు గాబట్టి చేసే విధానంగా చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే పిల్లలు గూడా తింటారనమాట. ఇట్లాగ మొత్తం ఇట్లా కట్ జేసేసుకుంటున్నాను. మొత్తం తీసేస్తున్నాను. వీడియోస్‌కైతే వ్యూస్ అస్సలు రావట్లేదండి. ఎందుకు రావట్లేదు అర్థం గావట్లా. ఒక్కొక్కళ్ళు ఎంత సింపుల్‌గా మామూలుగా అసలు ఎంత బాగోపోయినా కూడా వీడియోస్‌కి వాళ్ళకైతే వ్యూస్ వస్తున్నాయి. ఎంత కష్టపడి ఇంత చేస్తున్నా కూడా వ్యూస్ రావట్లేదు. ఎట్లా అండి చెప్పండి? కొంచెం చూడొచ్చు కదా! చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయొచ్చు కదా! లైక్ చేసి, షేర్ చేస్తే కొంచెం హెల్ప్ చేసినోళ్ళు అయితారు కదా! ప్లీజ్ అండి.
హెల్ప్ చేయండి. అందరూ సెలబ్రిటీస్‌కి ఒక్కొక్కళ్ళకైతే 2, 3 ఛానెల్లుంటాయి. అలాంటోళ్ళకి చేసే బదులు మాలాంటోళ్ళకి కొంచెం చేస్తే ఒక్క ఛానెలే గదా! ఒక ఛానెల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. అయినా వీసు రావట్లేదు. ఏం చేస్తాను చెప్పండి? తీసేద్దామంటే తీసేయలేకపోతున్నా ప్రాబ్లమ్ అది. అలా అని పెట్టాలంటేనేమో బాధగా అనిపిస్తుంది. వీసురాపేసరికల్లా చాలా వీడియో పెట్టిన రోజల్లా నేను 2 రోజులు నిద్రపోను. అన్నం తినాలనిపించట్లేదు. ఎందుకంటే ఎంత చేస్తున్నా గూడా ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా బాగా అంటే ఎట్లా అర్థం కావట్లేదు. ఎట్లా చేయాలో కామెంట్ అన్నా చేస్తే అట్లాగే మామూలుగా వీడియోస్ ఏదన్నా మామూలుగా ఎట్లాగా అందరూ చేసినట్టే చేస్తున్నా గదా! ఇది ఇంకా ఏదన్నా చేయాలా ఎట్లాగో అర్థం కావట్లేదనమాట. నాకు చేయడానికి గూడా రావట్లేదు. ఎట్లాగా మామూలుగానే చేస్తున్నాం గదా! అందరూ చేసినట్టే చేస్తున్నాం. ఒక్కొక్కళ్ళకైతే ఈ మాత్రం చేయనోళ్ళకి గూడా వ్యూస్ బాగా వస్తున్నాయనమాట. ఒక్కొక్కళ్ళకి తింటేనే చాలు వ్యూసొస్తున్నాయి. తింటేనే ఇంగా అయన్నేమో అందరూ చేయలేరు గదా! తినడం అని ఇయన్నీ. అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు వంకాయలేసేసాను. టమాటాలు మగ్గిన తర్వాత వంకాయలు గూడా ఏసేసాను. మిక్స్ చేశాను. తర్వాత చేపలు కట్ చేసుకొని నేనైతే 2, 3 సార్లు ముందు చల్లటి నీళ్ళలో కడిగిన తర్వాత లైట్‌గా వేడి నీళ్ళలో ఏస్తున్నాను. వేడి నీళ్ళలో ఏస్తే మనకేంటంటే పైన వైట్‌గా ఉంటది గదా! అదంతా పోవాలనమాట. అదుంటే బావుండదు. కర్రీ గూడా మనకి వైట్‌గా వస్తదనమాట ఉడికిన తర్వాత. అందుకని వైట్‌ది మొత్తం తీసేసేయాలి నీట్‌గా. వేడి నీళ్ళలో అయితే మనకి ఎంటనే అట్లా అంటే మరీ ఎక్కువ వేడి నీళ్ళలో ఏయమాకండి. అట్లా ఏస్తే ఏమైద్దంటే మొత్తం ఆహ్, చేపలనేది మెత్తగా అయిపోతాయన్నమాట. విరిగిపోతుంటాయి. అట్లాగా వేడి నీళ్ళు మరీ లైట్‌గా కాకుండా గోరువెచ్చని నీళ్ళలేసి ఇట్లాగా నైఫ్‌తో గానీ, స్పూన్‌తో గానీ ఇట్లా తీసేస్తే గనక మీకు నీట్‌గా వస్తాయన్నమాట. ఈ పీసెస్ అయితే నీట్‌గా ఎంత నీట్‌గా వస్తాయి ఫైనల్‌లో చూపిస్తాను. అసలు ఆ పైన వైట్‌ది మొత్తం శుభ్రంగా పోతేనే వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో, ఆ వాటర్ అంతా వైట్‌గా ఉన్నాయి గదా! అదే గనుక మనం తీసేయకపోతే అదంతా కర్రీలో ఉంటదనమాట. మనకి మెరుపులుగా ఉంటది. కర్రీ గూడా అట్లా ఉంటది. అందుకనే శుభ్రంగా అవన్నీ అదంతా తీసేయాలనమాట. హెడ్ గూడా శుభ్రంగా క్లీన్ జేసుకోవాలి. ఎందుకంటే ఇసుకుంటదనమాట. అది శుభ్రంగా క్లీన్ జేసుకోవాలి. మనకి కొంచెం అయినా చేసుకున్నాక మనకు తింటే కొంచెం బాగుంటది గదా! మనం బాగుండాలనే జేస్తాం ఏది చేసినా గానీ. అందుకని శుభ్రంగా జేసుకొని హా టేస్టీగా తినొచ్చనమాట. శుభ్రంగా కొంచెం టైం పట్టినా శుభ్రంగా చేసుకుంటే టేస్టీగా తినొచ్చనమాట. ఇట్లా మొత్తం గిరేసిన తర్వాత మొత్తం తీసేసాను మొత్తం. శుభ్రంగా ఇలాగే తీసేసుకొని మనకి దీంట్లో ఏందంటే స్మెల్ గూడా పోద్దనమాట. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే కొంచెం వేడి నీళ్ళేసి ఇట్లా తీయటం వల్ల స్మెల్ అనేది కూడా చాలా అంటే ఏందంటే 100కి 90% స్మెల్ పోద్ది. 10% ఉంటదనమాట లైట్‌గా అంతే ఎక్కువుండదు. మనకసలు తినేటప్పుడు మనకు చెవితేనే గానీ లేపోతే అర్థం గూడా గాదు. అట్లుంటది స్మెల్ అనేది. స్మెల్ ఉండదనమాట. ఇప్పుడు వంకాయలు గూడా మగ్గిపోయినియి. కొన్ని వాటర్ పోస్తున్నాను. మనకి ఉడకాలి గాబట్టి కర్రీ గాబట్టి మనకు ఫ్రై గాదు గదా! కర్రీ చేస్తున్నాం గాబట్టి వాటర్ పోసుకోవాల్సిందనమాట. ఆ ముక్కలు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వంకాయలు మనకి ఆల్రెడీ టమాటాలు కొంచెం ఉడికిపోయాయి. వంకాయలు వెంటనే ఉడికిపోతాయండి. పెద్ద టైం పట్టదు గాబట్టి కొన్ని వాటర్ పోసుకొని ఇది ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఇది హాఫ్ ఉడికిన తర్వాత ఇవేస్తాననమాట. ఇవేసిన పీసెస్ ఇది పే చేప ముక్కలేసేసుకుంటే మనకి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే నేను వేడి నీళ్ళలో ఏసా కాబట్టి కొంచెం మనకు అక్కడే కొంచెం మెత్తగా అయితాయనమాట. చూసారుగా ఎంత నీట్‌గొచ్చాయో ఫస్ట్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి చూసారా? వైట్‌దైతే చాలా పోయిందనమాట మొత్తం. శుభ్రంగా నీట్‌గా ఉంటే ఇట్లా ఉంటే పిల్లలకి కూడా తినాలనిపిస్తదనమాట చూస్తే అట్లాగనమాట. నేనైతే ఇది ఇంగ పిల్లలు ఎక్కడైనా నాన్ వెజ్ చేపలేదో తిన్నోళ్ళు ఒక్కళ్ళన్నా ఉంటారనుకుంటా ప్రతి ఇంట్లో. మా నందిని అంటే అసలు స్మెల్ గూడా పట్టలేదనమాట. మా నందిని కర్రీ ఆ ముక్కలేసుకోపోయినా పర్లేదు. కర్రీ ఏసుకోమన్నా గూడా ఏసుకోవట్లేదు. అందుకని మా నందినికి కర్రీ అయితే పక్కన పెడుతున్నాను. ఎవరైనా తిననోళ్ళు ఉంటే గనక ఇట్లా ముందే తీసి పక్కన పెట్టేసుకుంటే కర్రీ కొంచెం ముందే అది ఆల్రెడీ ఉడికిపోయింది. వంకాయ ముక్కలు వెంటనే ఉడికిపోతాయి కాబట్టి కొంచెం తీసి పక్కన పెట్టేసాననమాట కర్రీ. పక్కన తీసి మళ్ళీ దీంట్లో ఏసేసాను. కర్రీలో వేసేసాను. మేము తింటాం కాబట్టి మా నందినికి ఒక్కదానికి మాత్రం పక్కన పెట్టేసాను. కోమలి తింటది మళ్ళీ. కోమలి ఇష్టంగా తింటది. మా నందిని అస్సలు ఆ స్మెల్ గూడా నచ్చట్లేదు. స్మెల్ రావట్లేదన్నా గూడా ఆ పిల్లకి ఇంక ఒక్కొక్కటేంటంటే చూస్తేనే వాళ్ళకి ఒక్కొక్కటి ఇంక తినాలనిపిస్తదనమాట. మా నందినికి ఎందుకు ఎండు చేపలు ఆ పిల్లకి చూడడం గూడా ఇష్టం ఉండదు. అందుకని అట్లాంటోళ్ళు చాలామంది ఉంటారు గాబట్టి, అలాంటోళ్ళు నేనేం చెబుతా అంటే మా నందినికి గూడా ఇదే నేను చెప్తా. అసలు
తింటేనే కదా తెలిసేది బాగుందా బాలేదని. చూడడం వల్ల కాదు. చూడడం వల్ల ఉంటది మనకి. కాకపోతే కర్రీ అయిన తర్వాత కర్రీ చూసి ఒకసారి తింటేనే కదా తెలిసేదని నేను అంటాననమాట. అయినా మన నందిని అయితే వినడం లేదు. సర్లే ఇంకెందుకులే ఇబ్బంది పెట్టడం అని మా నందినికైతే పక్కన పెట్టేసాను. కర్రీ అయిపోయిందండి. అసలెంత బాగా కుదిరిందంటే కర్రీ చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళొస్తున్నాయనమాట. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నాకు తినాలనిపిస్తుంది అట్లుంది. చేపలైతే అయిపోయాయి. మా అమ్మ వచ్చేటప్పుడు హాఫ్ కేజీ తీసుకొచ్చిందనమాట. నేను ఎక్కువ వద్దని చెప్పాలే. ఎక్కువ తెస్తాను గానీ వద్దులే అని చెప్పా. అయితే ఇవైతే ఇంక ఫైనల్‌గా 4 సార్లో, 5 సార్లో చేశానవి. చాలా ఎక్కువొచ్చాయి. మా సైడ్ తక్కువుంటాయిలెండి రేటు అందుకని మా అమ్మ వచ్చేటప్పుడు తెమ్మన్నా అనమాట. మేము ఉండే కాడైతే చాలా రేటుంటాయి ఇవైతే చాలా. మా సైడయితే చాలా తక్కువుంటాయనమాట. కేజీ 200 అట్లా 300 అట్లుంటాయి. ఇక్కడైతే రూ. 1000 ఉన్నాయి అనుకుంటాను. అంత డిఫరెన్స్ ఉందనమాట. అందుకని ఇంకొచ్చేటప్పుడు ఎక్కువ తీసుకొస్తే ఏంటంటే, ఎక్కువ రోజులుంటే మళ్ళీ ఇల్లంతా స్మెల్ వస్తుంటది. మళ్ళీ పూజలు చేసుకుంటాం. ఏదో ఒకటి పండగలొస్తుంటాయి. ఇయన్నీ ఉంటాయి కదా! అనేసి ఎక్కువ తేలేదనమాట. ఇది కర్రీ అదే ఫైనల్‌గా. మేమైతే అన్నం తినేస్తున్నాం. తినాలనిపిస్తుందనమాట. నాకైతే నోరు ఊరుతుంది చూస్తుంటేనే. వంకాయ కాంబినేషన్ అయితే చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి. మేమైతే అన్నమైతే తినేస్తున్నాం. నాకైతే తిందామని తొందర ఆగట్లేదనమాట. నాకు బాగా ఇష్టం నిజం చెప్పాలంటే. నాకు, మా వారికి ఇద్దరికి ఇష్టమే. మా నాన్న తీసుకొచ్చేవాడు బాగా చిన్నప్పుడు మేము చిన్నప్పుడైతే. పచ్చి చేపలు తీసుకొచ్చేవాడు కాదు గానీ, ఎండు చేపలు భలే తెచ్చేవాడు. రొయ్య పట్టు, రొయ్యలు ఇవన్నీ ఉంటాయి గదా! రొయ్య పొట్టు గూడా ఉంటది. చాలా బావుంటది అది గూడా. అది గూడా ఈసారి అది తీసుకురావాలి ఈసారి ఎళ్ళినప్పుడైతే. రొయ్య పట్టు, రొయ్యలు, ఎండు రొయ్యలు అవి ఉంటాయి గదా! అవి గూడా బావుంటాయనమాట. దీంట్లోనే కొంచెం ముళ్ళుంటాయి గానీ, ఆ రొయ్యలైతే చాలా బావుంటది. అదైతే ఇంక డైరెక్ట్‌గా తినేయొచ్చనమాట. ఇలాగా ఎండు చేపలు, వంకాయ టమాటా కర్రీతోటి కాంబినేషన్‌లో అస్సలు సూపరుందండి కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి. తే చేసుకోవాలనుకునే వాళ్ళైతే ఇట్లా ట్రై చేయండి. చాలా బావుంటది నిజంగా. చాలా టేస్టీగా ఉంటది. చాలా మందికి తెలిసే ఉంటది నాకు తెలిసి. వంకాయ కాంబినేషన్ చేపలు, వంకాయ, మామిడికాయ ఇవన్నీ చాలా మందికి తెలిసే కాంబినేషన్ తెలిసిన కాంబినేషనే. కొత్తగా చెప్పేదేం లేదు. ఒకవేళ తెలియనోళ్ళకి గనక ఒకవేళ చేసుకోవాలనిపిస్తే ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు దోసకాయ, ఇవి గాకుండా ఇంక పప్పుచారు, ఉప్పు చేపనేది ఇంక ఎవర్ గ్రీన్ అది అంటారు గదా! ఎప్పుడూ టేస్ట్‌గానే ఉంటదనమాట. ఇది ఈరోజు వీడియో అయితే చాలా బాగా కుదిరింది కర్రీ అయితే.